హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నానండి. ఈరోజు నాటుకోడి పులుసు అయితే చేస్తున్నాను. అదండి నాటుకోడి 1/2 కేజీ మాంసం అండి. ఇది కోడి కాదండి, పుంజు, నాటుకోడి పుంజు ఇది. ఎందుకండి టమాటాలు, ఉప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇట్లా కలిపి ఇంటికి పెట్టుకుంటున్నా అంటే ఇది కొంచెం ముదురుదండి. ఇది ఇట్లా కలిపి ముందైతే ఉడకబెడుతున్నానండి. నేనైతే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేస్తున్నానండి. మసాలా వేస్తాం కదా, అందుకని 1 స్పూన్ దాకా కల్లుప్పు, కొంచెం దొడ్డుప్పు, అది 4 పావులు నూనె అయితే పోసుకుంటున్నాను. 4 పావులు నూనె వేసుకొని బాగా కలిపి పెట్టుకొని మనం ఒకసారి ఉడికేస్తున్నా అండి. ఎందుకంటే తాలింపు వేయటం లేదు, ఇది ఉడకాలంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇట్లా కలిపి పెడుతున్నానండి. నేను కొంచెం ఇది పెద్ద కోడి అండి, ఇది ముదురుది, ఇది ఉడకదని చెప్పేసి అట్లా పెట్టుకుంటున్నాను. ఈ లోపల కొంచెం మసాలా తయారు చేసుకున్నాం. ఎండు కొబ్బరి, 2 స్పూన్లు ధనియాలు, దాల్చిన చెక్క, వేలుకలు, కొంచెం చాజీర, కొంచెం బిర్యానాకు, అల్లం వెల్లిగడ్డ, ఇవన్నీ కొంచెం ఎండుమిరపకాయలు 10 దాకా వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు దాంట్లో 1 స్పూన్ కారమే కదా వేసింది, అందుకని ఇవి కొంచెం వేయించుకోవాలా. ఈ ఉప్పు, కారం, కొంచెం పసుపు ఇవన్నీ వేసాను కదండి. అది కూడా ఒక స్టవ్ మీద పెట్టాను. ఇవి కొంచెం వేయించుకుందామండి. ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, కొంచెం లవంగాలు, చాజీరా కొంచెం వేసుకున్నానండి. ఇవన్నీ కొంచెం ఇట్లా ఎర్రగొచ్చేటట్టు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇది కొంచెం మగ్గించుకుందాము. ఇది కొంచెం టమాటా ఉడికిన దాకా కొంచెం కలిపెట్టేసుకుందాం అండి. ఇట్లా టమాటా టమాటా అంతా ఉడికిన మీనంతా పైకి వచ్చింది కదండి. బాగా ఒక్కసారి అయితే కాలేసుకొని నేను 1 లీటర్ నీళ్ళు దాకా పోసుకుంటున్నానండి. ముక్క మునిగిన దాకా లీటర్ నీళ్ళు కంపల్సరీగా పోసుకుంటున్నానండి. ఇది ఉడకాలంటే కొంచెం బాగా లేట్ అవుతుంది, 1 గంట దాకా అవుతుంది. ఎందుకంటే ఉడుకుతూనే ఉంది కదా. ఇది ముక్క మాత్రం కొంచెం కూడా ఉడకలేదు. నేను 1 మామిడాకు అయితే వేసుకుంటున్నాను, ముక్క ఉడకలేదని. ఇట్లా ముక్క ఉడకపోతే మటన్లోనైనా సరే, చికెన్లోనైనా, చికెన్ అంటే ఇది నాటుకోడి కాబట్టి ఇట్లా ఉడకపోతే ఇది మామిడి ముక్క ఇట్లా వేసుకోవచ్చు. మసాలా ఇందాక వేయించినాయి కదండి, ఈ మసాలా అంతా మిక్సీ పెట్టి కొంచెం నీళ్ళు అయితే వేసి మిక్సీకి పెట్టానండి నేనైతే. ఎందుకంటే కూర అంతా బాగా ఉడికింది. ఇప్పుడు మసాలా అంతా వేస్తే అయిపోయిందండి. నూనె అంతా పైకి వచ్చి బాగా తయారైంది కదా కూర అయితే రెడీ అయిపోయిందండి. ముక్క కూడా బాగా ఉడికి మెత్తబడిపోయిందండి. మసాలా వేసానండి, బాగా గ్రేవీ సూపర్గా తయారైంది కదా. మీరు కూడా ఒకసారి అయితే ఇట్లానే చేయండి. నాకైతే చాలా బాగా కుదిరింది నాటుకోడి పులుసు. ఇట్లా గ్రేవీగా మసాలా అన్నీ ఇచ్చేసాను కదా. ఒకసారి 1 గంట లేట్ అయినా నాటుకోడి ఇట్లా వండుకోవాలండి. నాకైతే బాగా కుదిరింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.